Yes, sir. Okay, let's get started, guys. Today, a very real-time scenario. Listen carefully, pay attention. Okay, they will join soon, no problem. వాళ్ళు జాయిన్ అవుతారు అంతలో మనం కంప్లీట్ చేద్దాం. Okay, guys. Actually, we are discussing Microsoft Azure Cloud App Service, right? So, in that app service, we completed some features according to business need. Okay, uh, we learned how to create app service, right? We learned what is activity log. We learned what is IAM, what is tag, and also we learned how to use deployment center, why to use the deployment center to host application, right? So just I'm going to explain real-time project. Even I deployed the application also. Okay. So in the deployment center, guys, we took file transfer protocol security credentials like, endpoint name, username, and password in WinSCP. Okay. In WinSCP, we hosted this application which is given by డెవలపర్ కోడ్ ఇచ్చాడండి. ఆ కోడ్ని నేను ఇలా ట్రాన్స్ఫర్ చేశాను. అంటే నా లోకల్ ల్యాప్టాప్ నుంచి అజూర్ యాప్ సర్వీస్లోకి డిప్లాయ్ చేశాను. అంటే కోడ్ని ట్రాన్స్ఫర్ చేశాను యూజింగ్ ఎన్ఎస్పి. అది చేస్తే రియల్ టైం ప్రాజెక్టే గైస్. ఇది చూడండి, రియల్ టైం ప్రాజెక్ట్లో ఉన్నటువంటి అప్లికేషన్ ఇది. యూ కెన్ సీ హియర్. దిస్ ఈజ్ రియల్ టైం ప్రాజెక్ట్ అప్లికేషన్. ఓకే, సంస్కృతి ఏళ్ళని వెళ్ళి ఇది ఫ్లైట్కి సంబంధించిన అప్లికేషన్. వాళ్ళ అప్లికేషన్ క్లౌడ్లో హోస్ట్ చేస్తున్నాం. ఓకే, హోస్ట్ చేసి ఇండివిజువల్కి లాగిన్ యాక్సెస్ ఇస్తాం. వాళ్ళు ఇంకా ఫ్లైట్ని బుక్ చేసుకుంటారు. ఓకేనా, ఫ్లైట్ని బుక్ చేసుకుంటారు అంతే. సో ఎలా చేయాలి? ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ వన్ యాప్ సర్వీస్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. మీకు క్లియర్గా ఒకటైనా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. యూ హ్యావ్ టు క్రియేట్ వన్ యాప్ సర్వీస్ ఇన్ ద అజూర్ క్లౌడ్, గైస్. ఈ అజూర్ క్లౌడ్లో యాప్ సర్వీస్ని ఇలా క్రియేట్ చేయాలి. దిస్ ఇస్ యాప్ సర్వీస్, గైస్. Inside the app service, we created apps, one web app inside the cloud, and we deployed from our laptop to Azure App Service using what? WinSCP. WinSP. Okay. ఈ ప్రోటోకాల్ ఇది వచ్చేసి టూలు ఫైల్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ సెక్యూరిటీని file transfer protocol security is just the port number is 21 or 990. Very important for the interview. ఇక్కడ డెవలపర్ ఇస్తాడండి రా కోడ్ని, నీ ల్యాప్టాప్లో పెట్టుకుంటారు. తర్వాత విన్ఎస్సిపి ద్వారా దీంట్లోకి కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి ఇక్కడ డెవలపర్ ఇచ్చిన కోడ్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. అది నేను ఇక్కడ చూశానండి. See where I deploy. Yeah, see, this is a front-end application. I deploy. Front-end application. I deploy. ఓకే, సో ఫస్ట్ మీరు కనెక్ట్ అయిపోవాలి. అది మీరు చేయండి. ఓకేనా, ఊరిని నేను ఆల్రెడీ కనెక్ట్ అయ్యాను కాబట్టి చూపిస్తాను. లేదంటే ఇలా ఇలా ఓపెన్ చేయండి ఫస్ట్. సో గో టు WinSCP, టేక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ ఎండ్ పాయింట్. And see, this is a new site, create new site. So you can provide an endpoint name, username and password. Username and password. మీరు అలా ఇవ్వాలి. అలా ఇచ్చేస్తే కనెక్ట్ అయిపోతుంది, డిప్లాయ్ చేస్తాం. ఇలా డిప్లాయ్ చేశాను కాబట్టి నాకు ఇలా వస్తా. ఇది రియల్ టైం ప్రాజెక్ట్. ఇది వాళ్ళదండి, సంస్కృతి వెళ్ళని వాళ్ళకి మనమే సపోర్ట్ చేసాము. వాళ్ళ నుంచి కోడ్ తీసుకున్నాము, డెవలపర్ నుంచి డిప్లాయ్ చేసాం. ఇలానే ఉంటుంది. ఎగ్జాక్ట్ రియలిస్టిక్ ప్రాజెక్ట్. మీకు కావాలంటే కోడ్ పంపిస్తాను, మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, కోడ్ ఇలా ఉంటుంది, చూపిస్తా. అది కూడా చూపిస్తా. డెవలపర్స్ ఇలా ఇస్తారు, ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ వాళ్ళు ఇలా జిప్ ఫైల్లో పంపిస్తారు. గైస్ లిజన్ కేర్ఫుల్లీ, పే అటెన్షన్, వెరీ యూస్ఫుల్. ఓకే, సో దే విల్ బి షేర్ ఇన్ జిపాయ్. సో మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఉంటుందండి కోడ్. దీన్ని కాపీ చేయాలి. డైరెక్ట్ ఫోల్డరే డిప్లాయ్ చేయకూడదు. ఇలా
ఫ్రంట్ ఎండే అప్లై చేయకూడదు. చూపిస్తా. ఇలా ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ రైట్ చూపిస్తే ఎలా అప్లై చేయాలో మీకు పంపిస్తున్న తర్వాత, ఇది ఆల్రెడీ అప్లై చేసిన రోజు ఇలా వస్తుంది. న్యూ సైట్. ఓకే, న్యూ సైట్ని ఇలా ఇవ్వాలి. న్యూ సైట్ ఇస్తే మళ్ళీ అజూర్ పోర్టల్కి వెళ్ళండి. సో పోర్టల్కి వెళ్ళి మీరు క్రెడెన్షియల్ తీసుకోవాలి. టేక్ అవుట్ ఎండ్ పాయింట్, న్యూ సైట్, ఏదైనా ఒక సైట్ ఎండ్ పాయింట్ నేమ్ ఇవ్వాలి. చూడండి, పోర్ట్ నెంబర్ 990. యూజర్ నేమ్ ఇచ్చేసేయండి. మళ్ళీ పోర్టల్కి వెళ్ళండి. ఆ యూజర్ నేమ్ అజూర్ వేస్తుంది, మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసేయండి. అజూర్ వేస్తుంది. క్లియర్ నిదానంగా చెప్తున్నా, ఒక టాస్క్ అయినా క్లియర్గా నేర్చుకోవాలా, అప్పుడే మీకు అది బాగా వచ్చినట్టు అవుతుంది. ఊరికే నేర్చుకోకపోతే ఏమొస్తుంది. పాస్వర్డ్ పేస్ట్ చేయండి, ఎట్లా కనెక్ట్ అయిపోండి. ఇప్పుడు ఇంటర్ఫేస్ ఇస్తుంది క్లియర్గా. ఇట్ విల్ ప్రొవైడ్ ఇంటర్ఫేస్ ఫ్రమ్ యువర్ ల్యాప్టాప్ టు ద క్లౌడ్ యూజింగ్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూరిటీ పోర్ట్ నెంబర్ 21 or 990. టెల్ మీ హౌ టు డిప్లాయ్ ద అప్లికేషన్ కోడ్ ఇన్ టు ద యాప్ సర్వీస్ అంటాడు. చూడండి, అప్లై చేశాను. సి, ఇక్కడ నాకు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉంది. దాన్ని ఓపెన్ చేశాను. కంట్రోల్ ఏ కొట్టా అంటే సెలెక్ట్ చేసేసి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇదంతా అప్లికేషన్ ఉన్నటువంటి కోడ్. డెవలపర్ ఇచ్చారు, ఇది మనకు తెలీదో వాళ్ళు ఇస్తారు. డిప్లాయ్ చేసానా? డిప్లాయ్ చేస్తే సక్సెస్ఫుల్గా అప్లికేషన్ రన్ అవుతుంది. చూడండి, దిస్ ఈజ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ద అప్లికేషన్. ఇప్పుడు డెవలపర్ చెప్పచ్చు, హే డెవలపర్, as per your requirement, I created one app service and I hosted your application in the Azure cloud. Now it is accessible over the internet, even you can access. Check it. అని ఇవ్వాలి. ఇది ఒక టాస్క్, రియల్ టైం టాస్క్. ఇలా ఎన్నో అప్లికేషన్స్ తీసుకొస్తారు. మీరు హోస్ట్ చేయాలి, తీసుకొస్తారు, హోస్ట్ చేయాలి. ఓకే, పోస్టింగ్ అయిపోయింది. ఆఫ్టర్ దాట్ ఇప్పుడు చూడండి ఏముందండి పేరు ఇది. ఇప్పుడు ఇది మీరు బుక్ చేయాలనుకుందాం. మీరే ఎండ్ యూజర్స్, మీరు ఎయిర్లైన్స్లో బుక్ చేయాలనుకుందాం. బుక్ చేస్తే మీకు నేను ఇప్పుడు ఇవ్వాలి, నేనే క్లయింట్, ఇది నేను ఓనర్ అనుకుందాం. ఇలా ఇస్తే నువ్వేమంటావు, ఇదేందండి ఇట్లా ఉంది, సంథింగ్ పేరు అసలు బాగలేదు కదండి అని అంటాడు. మీరే అంటారు. అప్పుడు నేనేమంటానంటే డెవలపర్తో కాదు, అడ్మినిస్ట్రేషన్తో, క్లౌడ్ వాళ్ళతో, నా పేరు మీద క్రియేట్ చేస్తారా ఇది బెస్ట్ అని అంటారు. ఎవరైనా హిట్ కొడితే ఈ పేరు హిట్ కొట్టకూడదు, సంథింగ్ నా పేరు హిట్ కొట్టాలి, అలా ఉండాలి అని అంటారు. 1 minute, ఒక్క నిమిషం. someone see. ఓకే, రైట్. సో అంటే దీన్ని డొమైన్ నేమ్ అండి. యాక్చువల్లీ దిస్ ఇస్ అ డొమైన్ నేమ్. Actually, what we have done, we created app service in the Microsoft Azure cloud. By default, Microsoft provided one default domain name. That is our app name appending with Azure website.net. It is not representing customer vanity. Is it, guys, is it representing the customer vanity, this one? Is it representing the customer vanity, this one? Okay. అసలు రిప్రజెంట్ చేయట్లేదు, రైట్? ఇది రిప్రజెంట్ చేయట్లేదు. సో దాట్ వాట్ ఐ కెన్ డూ, I will go to custom domain and I will be create one custom domain and it will be represent the customer name as usual. So go to the custom domain, go to app service, go to custom domain, add custom domain, select this and provide that custom domain. ఎవరు కస్టమర్ ఏది అడిగితే అది ఇవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను, ఒకటే డొమైన్ ఉంది నా దగ్గర. ఆల్రెడీ పర్చేజ్ చేస్తేనే అది పాసిబిలిటీ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ నేను పర్చేజ్ చేశాను. చూడండి, azurcloudmaster.com నేను డొమైన్ యాడ్ చేసేసాను. చూడండి,
ఓకే. సో ఎలా యాడ్ చేస్తారు? విల్ గో టు యాప్ సర్వీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ గో టు దట్ యాప్ సర్వీస్ ఇన్ ద మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్. Go to home page. You will see this is a home page. So how do you represent the customer vanity, customer name with the Azure Web App Editor? Yeah, definitely I can create custom domain. You have to create. This is a real-time task. You have to go to the Azure App Service, whatever app services are available in your project. It will be listed multiple applications, guys, multiple Azure App Services. You can open any one as per the client requirement. You should go to the appropriate app service. Then go to that custom domain. సో ఈ టాస్క్ అంతా ఏంటి? యూ షుడ్ ఫోకస్ ఆన్ ఓన్లీ కస్టమ్ డొమైన్. ఏం లేదు, ఒక కస్టమర్కి ఒక డొమైన్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ టాస్క్ మొత్తం అదే. వాళ్ళ అప్లికేషన్ హోస్ట్ చేసాం, కానీ పేరు అనేది డిఫరెంట్గా ఉంది. అజూర్ ప్రొవైడ్ చేసింది డిఫాల్ట్ డొమైన్ నేమ్. వీ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ దాట్ బై డిఫాల్ట్. మనం దాంతోనే ప్రొసీడ్ అవ్వకూడదు. కస్టమర్ ఒప్పుకోడు. కస్టమర్ ఒక పేరు ఇస్తాడు, ఆ పేరుతో కస్టమ్ డొమైన్ క్రియేట్ చేయాలి. హౌ డు యూ క్రియేట్ దాట్? Should go to that Azure portal, go to that app service, go to custom domain here under the setting, hit on that, and you can add the custom domain. Now you can select all the other domain services you can support. You can provide the custom domain like mclaren.com అని పెట్టుకుందాం. నేనైతే ఇక్కడ నా డొమైన్ ఉంది కాబట్టి నేను ఇచ్చేసిన. సో వన్స్ యూ ప్రొవైడెడ్ ద కస్టమర్ నేమ్ హియర్, కస్టమర్ది కదా నువ్వు, ఓకే, నువ్వు ఇస్తా ఉండేది కస్టమర్ది, రైట్? కస్టమర్ది నువ్వు క్రియేట్ చేస్తున్నావు డొమైన్ని. సో ఈ డొమైన్ ఇప్పుడు దానికి సంబంధించిన మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ప్రొవైడెడ్ 2 రికార్డ్ సెట్స్. వన్ ఈజ్ ఎయిర్ రికార్డ్ సెట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ TXT రికార్డ్ సెట్. ఏ రికార్డ్ సెట్ కెన్ మ్యాప్ ది IP అడ్రస్ టు దిస్ యాప్ సర్వీస్ టు దిస్ నేమ్. ఇది కస్టమర్ నేమ్, అది ఇది వెబ్ యాప్ IP అడ్రస్. అంటే ఇట్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు మ్యాపింగ్ దిస్ web app IP address to this customer name. Now I will explain, you can easily understand. See, in the Azure cloud, this app service, by default, it will provide 2 parameters. One is public IP address, another one is default domain name. See, these are all not valid for the customer accessing the applications. So in order to represent the customer vanity, you should be create the custom domain for this web app. By default, Azure provided domain name is not valid. It is not good. It is not good for proceeding with the end user exposing public access. ఓకే, అజూర్లో ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తే డిఫాల్ట్గా ఒక పబ్లిక్ IP ఇస్తుంది, ఒక డొమైన్ నేమ్ ఇస్తుంది. ఇది కరెక్ట్ కాదు, దీంతో ప్రొసీడ్ అవ్వడం. ఈరోజు Flipkart.com అంటే ఒక వ్యానిటీ ఆఫ్ ద ఫ్లిప్కార్ట్ ఆర్గనైజేషన్, అంతే కదా. అమెజాన్, ఇది ఒక వ్యానిటీ ఆఫ్ ద అమెజాన్ ఆర్గనైజేషన్. అంతకుముందు ఫస్ట్ ఒక డిఫాల్ట్ నేమ్స్ వచ్చింటాయి, అవి అజూర్ ప్రొవైడ్ చేసి ఉంటుంది. వాటికే స్పెసిఫిక్గా ఒక Flipkart.com లేదంటే Amazon.com క్రియేట్ చేసి మ్యాప్ చేసి ఉంటారు. అంటే ఈ పబ్లిక్ IPకి ఈ కస్టమ్ డొమైన్కి మ్యాప్ చేసి ఉంటారు. ఎలా అనేది చెప్తా ఇప్పుడు. సో పబ్లిక్ IP మ్యాపింగ్ టు ది కస్టమర్ డొమైన్ నేమ్ దట్ కెన్ బి అచీవ్డ్ బై ఏ రికార్డ్ సెట్, అండ్ కస్టమ్ డొమైన్ మీన్స్ డిఫాల్ట్ డొమైన్. Azure provided default domain, right? Like Azure website.net. That domain will be mapped to the custom domain that can be achieved by CNAME record set. Those are done in GoDaddy. GoDaddyలో చేసాము, అందుకే వస్తుంది, మీరు గమనించాలి. See, if you go to GoDaddy, there are some record sets. You can see రికార్డ్ సెట్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలో అది కూడా చెప్తా. టేక్ అ పబ్లిక్ IP ఆఫ్ ద అజూర్ యాప్ సర్వీస్ గైస్. ఈ పబ్లిక్ IPని తీసుకోవాలి. అజూర్ యాప్ సర్వీస్లోనే ఏ డొమైన్కి అయితే నువ్వు మ్యాప్ చేయాలనుకున్నావో, యూ షుడ్ కమ్ టు ద GoDaddy ఫాస్ట్. వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఇట్ విల్ రిఫ్లెక్ట్. ఉంటుందండి, ఆల్రెడీ పర్చేజ్ చేసి ఉంటారు రియల్ టైంలో. ఇక్కడ నేను ఓన్గా పర్చేజ్ చేశాను, అది డెమాన్స్ట్రేషన్ పర్పస్ ఐ పర్చేజ్డ్. బట్ ఇన్ రియల్ టైమ్ డెఫినెట్లీ ఏ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఆర్ మేనేజర్ ఆర్ రిపోర్టింగ్ మేనేజర్, దే విల్ బి పర్చేజ్ అండ్ దే విల్ బి ఇన్ఫార్మింగ్ యూ. According to that, you have to map that names. So those are called custom domain. So for that, we are going to create a DNS record set, domain name system record sets, to mapping Azure app service to that vanity of the customer name. So this is a customer name actually. ఎందుకంటే ఇక్కడ నేను పర్చేజ్ చేశాను కాబట్టి ఇది కస్టమర్ నేమ్గా తీసుకున్నాను. అక్కడ mclaren.com అని కొంటారు GoDaddyలో. ఇది మీరు అర్థం చేసుకోవాలి.
నేను చెప్పేది మీరు కూడా అనలైజ్ చేసుకోవాలి. ఇమాజినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇటు. ఓకే. సో ఫస్ట్ వీ షుడ్ బి పర్చేజ్ DNS name in the GoDaddy, very famous domain provider, public domain provider in the cloud. Okay, like McLaren.com and imagination చేసుకుంటే then go to the DNS record set and you can create you can create DNS record set now. Wait for some time. Right, you press this. యా సి క్రియేట్ న్యూ రికార్డ్ సెట్. ఏ రికార్డ్ సెట్ అండి? ఏ రికార్డ్ సెట్ ఇచ్చేసి @ ఇచ్చేసి ఐపీ అడ్రస్ ఇవ్వాలా. అదే ఇక్కడ ఇచ్చాను చూడండి. @IP అడ్రస్. దిస్ ఐపీ అడ్రస్ షుడ్ బి అజూర్ యాప్ సర్వీస్. దిస్ ఐపీ అడ్రస్ షుడ్ బి అజూర్ యాప్ సర్వీస్ దట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ డొమైన్. అంటే దీని మీనింగ్ ఏంటో తెలుసా? మనం క్రియేట్ చేసిన యాప్ సర్వీస్కి కొత్త పేరు పెట్టామని మీనింగ్ అంతే. ఏదది? azurcloudmaster.com అని, లేదంటే McLaren.com అని. అంటే ఆ పేరుకి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఐపీకి మ్యాప్ చేశాం. దట్ కెన్ బి అచీవ్డ్ బై అడ్రస్ రికార్డ్ సెట్. వాట్ ఈస్ అడ్రస్ రికార్డ్ సెట్ రైట్ నౌ? Now they will ask like this. Tell me what is address record set? Address record set is nothing but a mapping the public IP of the app service to the domain name. Address అంటే IP address అన్నమాట. Mapping the domain name to the IP address which is pointing to this app service. ఓకే. అంటే ఎవరైనా mastercloud.com అని హిట్ కొడితే, azurcloudmaster.com అని హిట్ కొడితే, that will be forward to the IP address. This IP address is actually attached to this app service. Now applications are accessing by the end users. Nowadays we are using same thing in the cloud. See, I'm going to hitting that. This is actually Azure default provided website, right? దీని హిట్ కొడితే ఇది వస్తుంది. కానీ కస్టమర్ ఏమన్నాడు? దిస్ ఇస్ నాట్ మై వ్యానిటీ, ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ప్రొసీడ్ విత్ దట్. కుడ్ యూ ప్లీజ్ ప్రొవైడ్ మై నేమ్? ప్రొవైడ్ చేసి ఎండ్ యూజర్స్కి మనీ అన్నారు. సో దెన్ ఫర్ దట్ ఆల్సో యూ కెన్ టేక్ కస్టమర్ నేమ్. నా గో టు GoDaddy. ఇది కస్టమర్ నేమ్ యాక్చువల్లీ. ఇది ఎండ్ యూజర్కి ఇవ్వాలి. లైక్ flipkart.com. యూ కెన్ గో హియర్, యూ కెన్ సర్చ్. లేదంటే మీరు ఇన్కాగ్నిటోలో కూడా హిట్ కొట్టచ్చు. Yes, it is coming. See guys, it is coming. ఓకే. సంస్కృతి ఏలైనా వస్తుంది చూడండి. ఏమి ఇచ్చాను పేరు? నేను ఇంతకుముందు చూడండి డైరెక్ట్గా something.azure website డాట్ ఇచ్చాం. ఈ పేరుతో కూడా నచ్చలే. దానికి ఏం చేసాం? లైక్ azurcloudmaster.com అని కొట్టాం. అంటే దీనికి మ్యాప్ చేసాం కాబట్టి వస్తుంది. కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ వస్తే అది మ్యాపింగ్ అలా తీసుకుంటుంది. లేదంటే యూ కెన్ గో. యా వచ్చేసింది చూడండి. So now that application can access from this website name as well and this one. So basically ఇది just some end users కి. Nowadays ఇప్పుడు flipkart.com అని కొడితే ఎందుకు వస్తా ఉందంటే బికాస్ ఆఫ్ ద డొమైన్ నేమ్స్ గైస్. అంతకు ముందు యాప్ సర్వీస్లో పబ్లిక్ ఐపీస్కి మ్యాప్ చేసి ఉంటారు. అండర్స్టూడా? ఇట్లా డొమైన్ నేమ్ని క్రియేట్ చేయాలి గైస్. సో పబ్లిక్ ఐపీకి మ్యాప్ చేస్తాం. మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఎలా సెర్చ్ చేస్తాం? www.azurcloudmaster.com అని ఇస్తాం. ఇలా azurcloudmaster.com అని ఇస్తాం. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ CNAME record set. Basically, being as an administrator in the project, you are going to create 2 record set, especially 3. One is A record set, second one is CNAME record set. ఎందుకనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది, అదర్వైజ్ అర్థం కాదు. కొంచెమైనా పర్ఫెక్ట్గా నేర్చుకోండి, జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ టాపిక్ నేర్చుకోవడానికి అది ఒక ఆసరా అవుతుంది. పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ అలాగ పనిచేస్తుంది. ఇంకోటి నేర్చుకోవాలని సగం నేర్చుకుంటే ఇంట్రెస్ట్ పుట్టదు బ్రెయిన్కి కూడా. ఓకే. సి దిస్ ఈజ్ యాప్ సర్వీస్. ఈ యాప్ సర్వీస్కి బై డిఫాల్ట్ అజూర్ ప్రొవైడెడ్ వాట్ పబ్లిక్ ఐపీ అండ్ డిఫాల్ట్ డొమైన్. ఇది PIP. అండ్ అనదర్ వన్ ఈజ్ డిఫాల్ట్ డొమైన్ నేమ్. ఎనీవే డిఫాల్ట్ డొమైన్ అనేది ఇస్తుంది, రైట్? సో బేసికలీ మనం పబ్లిక్ ఐపీ ఎండ్ యూజర్స్కి ఇవ్వము.
తర్వాత డిఫాల్ట్ డొమైన్ కూడా ప్రొసీడ్ చేయి. ఇది కరెక్ట్ కాదు. సో ఈ రెండిటికి ఏం చేయాలా? కస్టమర్ వ్యానిటీతో ఉన్నటువంటి నేమ్ని మ్యాప్ చేయాలి. మ్యాప్ చేయాలంటే ఎలాగా? సో దిస్ ఈజ్ యాక్చువల్లీ డన్ ఫ్రమ్ ఏ రికార్డ్ సెట్. సో ఎనీబడి అజూర్ క్లౌడ్ మాస్టర్ డాట్ కామ్ అని కొడితే ఇక్కడికి వచ్చేస్తుంది. ఎందుకు పబ్లిక్ ఐపీకి పాయింట్ చేస్తుంది. ఇది యాజ్ యూజువల్లీ యాప్ సర్వీస్కి ఉంటుంది. సో is there anybody try to hit that azurecloudmaster.com, the request go to the DNS, it will be resolved to the a address record set, that is public IP. Why? Because already we created mapping between this public IP to this domain name azurecloudmaster.com. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ నేను హిట్ కొట్టాను కదా, ఇలా హిట్ కొట్టాను చూడండి. ఏం కొట్టాను నేను? azurecloudmaster.com. ద బ్రౌజర్ send that request, this azurecloudmaster.com sent to that public IP. Why? Because it is mapped to that public IP. అలా చేస్తుందంట. అంటే నా ల్యాప్టాప్ ఏం చేస్తుందో తెలుసా? నా ల్యాప్టాప్ నుంచి నేను హిట్ కొట్టింది నా ల్యాప్టాప్ నుంచి. ఇది కదా క్లియర్ పిక్చర్ రావాలి మీకు. కాన్సెప్ట్ అప్పుడే వస్తుంది. నా బ్రౌజర్ నుంచి azurecloudmaster.com కొట్టాను, ఇలా పెడుతుంది. ఆ azurecloudmaster.com ఏం జరిగింది వెనకాల? ఏ రికార్డ్ సెట్ క్రియేట్ అయింది అంటే పబ్లిక్ ఐపీకి మ్యాప్ అయింది. సో యువర్ రిక్వెస్ట్ గోయింగ్ టు దట్ DNS అండ్ ది DNS మ్యాప్ టు దిస్ పబ్లిక్ ఐపీ, ద పబ్లిక్ ఐపీ అటాచ్ టు దిస్ యాప్ సర్వీస్. ఇన్సైడ్ ద యాప్ సర్వీస్ అప్లికేషన్ ఈస్ రన్నింగ్. దట్ ఈస్ సంస్కృతి ఎయిర్లైన్ ఈజ్ ఓపెన్ ఇన్ మై ల్యాప్టాప్. అది జరిగింది. ఇది ప్రాసెస్. ఇలా ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ వెన్ ఎవర్ ఎనీ యూజర్ హిట్టింగ్ దట్ రిక్వెస్ట్ ఓవర్ ద ఇంటర్నెట్, వాట్ హ్యాపెన్ ఇన్ ద బ్యాక్ ఎండ్, what is the process? Can you please explain the flow of traffic? Whenever any user hitting the request over the internet through browser, okay, what happen? The traffic will go to the first DNS. What is that? Whatever it may be, whatever hit. For example, Microsoft Azure or azurecloudmaster.com, you hit it, the request go to the DNS. In the GoDaddy, the GoDaddy actually record sets are there. Queries ఉంటాయి అక్కడ. So my request from my laptop going to the GoDaddy, which is azurecloudmaster.com. In this, there are multiple queries. It will be search that exact query. What is that mapping a address record set? Yes, there is a address record set is there, which is sent to that public IP, which is mapped. That public IP is attached to this app service, which is inside the cloud. It is the public. So inside the cloud, inside that application is hosted, right? Already hosted, which is developed by the developer and given by the client. So it is running in the cloud app service. So that app service, the request will come to inside the app service. That app service will be serving this web pages into my laptop. Ide andi jarigindi. So why does a record set? To mapping the public IP to the domain name. కొంతమంది ఏం చేస్తారంటే if they request www.something.com అని ఇస్తారు. ఇది కూడా రావాలి కదా. అంటే ఇది కూడా మ్యాప్ అవ్వాలి. అప్పుడు canonical name, CNAME record set create చేస్తాం. So then we're going to adding www dot something ఇచ్చేస్తాం. Same inside that we're going to create record set. See here canonical name. See ఇక్కడ ఇలా ఉంది చూడండి మీరు. రైట్, ఆర్ఎల్స్ ఇక్కడ చూపిస్తాను. ఆల్రెడీ క్రియేట్ చేసింది కాబట్టి CNAME ఇలా ఇచ్చేస్తాం. ఇది వచ్చి ఇక్కడ www అని ఇవ్వాలి. ఈ వాల్యూ ఇక్కడ అజూర్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అదే ఇవ్వాలి. అజూర్ వెబ్సైట్ ఏది డిఫాల్ట్ ఇవ్వాలి. Go to overview, take this one, take this and go to that GoDaddy. Where is the GoDaddy? Here, how to create like this. ఇది అంటే ఒకటి పబ్లిక్ ఐపీకి మ్యాప్ చేస్తాం, ఇంకోటి డొమైన్ నేమ్కి మ్యాప్ చేస్తాం. ఎండ్ యూజర్స్ ఏది ఇటు కొట్టినా www డాట్ సంథింగ్ అని ఇటు కొట్టినా కూడా అది ఎగ్జాక్ట్గా అదే యాప్ సర్వీస్కి వెళ్ళాలి. అండర్స్టూడ్ గైస్? 1 minute, somebody is calling. Wait. ఓకే, అర్థమైపోయింది కదా? క్లియర్. అంటే ఒక యాప్ సర్వీసు, అజూర్ యాప్ సర్వీసు ఒక పబ్లిక్ ఐపీ ఇస్తుంది, ఒక డిఫాల్ట్ డొమైన్ నేమ్ ఇస్తుంది. పబ్లిక్ ఐపీని మ్యాప్ చేయడానికి ఏ రికార్డ్ సెట్ యూజ్ చేస్తారు?
డిఫాల్ట్ డొమైన్ని కస్టమ్ డొమైన్తో మ్యాప్ చేయడానికి సి నేమ్ రికార్డ్ సెట్ యూజ్ చేస్తారు. ఓవరాల్గా ఈ క్లాస్లో మీకు ఏం తెలుసుకున్నారంటే యు నో వాట్ ఈస్ ఏ రికార్డ్ సెట్ అండ్ ఆల్సో యు నో వాట్ ఈస్ సి నేమ్ రికార్డ్ సెట్. మల్టిపుల్ టైమ్స్ ఇన్ ద ఇంటర్వ్యూ ఐ ఆన్సర్, డూ యూ నో వాట్ ఈస్ ఏ రికార్డ్ సెట్? హ్యావ్ వర్క్డ్ ఆన్ DNS? Yes. In which domain provider you are working? GoDaddy. Have you created a multiple record set? What kind of record set as of now you created? Could you please explain? Have you worked on this project? Have you implemented? Could you please let me know? What are the record set you created? I created A record set, I created TX record set, I created CNM record set. ఇది నేను ఊరికే చెప్పట్లేదండి, ఇది ఇంటర్వ్యూకి అడిగేది, ఇండస్ట్రీలో చేసే పని. దట్స్ ఇట్. నేనేదో మీకు ఏదో చెప్పాలనే లేదు. ఈరోజు ఎందుకు సెలెక్ట్ అవుతానంటే నేను చెప్పిన బాగా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి అవుతుంది. అది నా బాధ్యత, నేను చెప్పాలి, మీరు వినాలి, మీరు చదువుకోవాలి. చదవకపోతే ఏం చేయలేను, తెలుసుకోకపోతే ఏం చేయలేను. ఓకే. సో ఏ రికార్డ్ సెట్ ఈజ్ యూజ్డ్ ఫర్ అడ్రస్ మ్యాపింగ్ అండ్ సి నేమ్ రికార్డ్ సెట్ యూజ్డ్ ఫర్ కెనానికల్ అలియాస్ నేమ్ అనదర్ నేమ్ మ్యాపింగ్. సో మనకు ఒక డొమైన్ ఉంది, ఏది flipkart.com అనుకోండి. ఆ flipkart.comని పబ్లిక్ ఐపీకి మ్యాప్ చేయాలంటే ఏ రికార్డ్ సెట్ యూజ్ చేస్తాం? ఆ flipkart.comని ఇంకో నేమ్కి మ్యాప్ చేయాలంటే లైక్ www.azureWebsite.comకి మ్యాప్ చేయాల్సి వస్తే కెనానికల్ నేమ్ అంటే సి నేమ్ రికార్డ్ సెట్ క్రియేట్ చేస్తాం. అర్థమైందా? సో అలా క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ లైక్ దిస్. యు టేక్ దట్ అడ్రస్ రికార్డ్ సెట్ అండ్ ఫర్ వ్యాలిడేషన్, ఫర్ ఓనర్షిప్ పర్పస్ వ్యాలిడేషన్ కావాలి, వ్యాలిడేట్ కావాలి అంటే గోడాడి వాళ్ళు దీన్ని వ్యాలిడేట్ చేస్తారు, అజూర్దా కాదా అనేది. ఇది మన వాల్యూని దీన్ని ఇచ్చేసి ఇచ్చేస్తాం ఎక్కడ గోడాడిలో. గోడాడి టేక్ దట్ వాల్యూ అండ్ ఇన్ ఆర్డర్ టు వ్యాలిడ్ దట్ ఇట్ షుడ్ బి యూజ్డ్ లైక్ దిస్. Same thing, you can go here and create new record set and like the txt, you can provide value as id, actually as id అనేది వస్తుంది ఎప్పుడు అదే, and you can provide values. సో 3 రికార్డ్ సెట్లు క్రియేట్ చేశారు. ఏ రికార్డ్ సెట్ యూజ్డ్ ఫర్ వాట్? మ్యాపింగ్ ద కస్టమ్ డొమైన్ టు పబ్లిక్ ఐపీ. సి నేమ్ రికార్డ్ యూజ్డ్ ఫర్ వాట్? మ్యాపింగ్ ది కస్టమ్ డొమైన్ నేమ్ టు ది అనదర్ డొమైన్ నేమ్. ఓకే, అనదర్ డొమైన్ నేమ్. ఎనివే కస్టమ్ డొమైన్ ఇక్కడ ఏది? azurecloudmaster.com, అది కస్టమ్ డొమైన్. మ్యాపింగ్ టు ది www.something అలా రావాలనుకుంటే, అలియాస్ నేమ్ రావాలనుకుంటే ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ వాట్ ఈస్ దట్? సి నేమ్ రికార్డ్ సెట్. ఇన్ ఆర్డర్ టు వ్యాలిడేట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ TXT రికార్డ్స్. ఈ 3 రికార్డ్ సెట్లు మీరు బాగా నేర్చుకుంటే దట్స్ ఎనఫ్. అంతే, ఇంకేం లేదు ఇక్కడ కూడా. ఓకే, ఫైనల్గా ఇలా చేసి వ్యాలిడేట్ చేస్తాం. వ్యాలిడేట్ చేస్తే అయిపోయింది కాబట్టి ఆల్రెడీ నేను చేశాను కాబట్టి మీరు చేయండి, నో ప్రాబ్లం. ఇలా వచ్చేస్తుంది. నౌ యూ కెన్ సర్చ్ ఏదర్ దిస్ నేమ్ azurecloudmaster.com ఆర్ దిస్, ఇట్ విల్ బి యాక్సెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే, సో ఇప్పుడు నేను సెర్చ్ చేస్తాను చూడండి, www. అది రాదు ఎందుకనేది ఇప్పుడు నేను చెప్తాను. టేక్ దిస్ వన్. www. I'm going to hitting that. See, your connection is not private onion. Advanced rather. ఎందుకంటే you are giving alias name, not azurecloudmaster.com directly. You are giving another name. సో ఫస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి మ్యాప్ అవుతుంది. www.azurecloudmaster.com అనేది ఒక అలియాస్ నేమ్. అంటే మన నిక్ నేమ్, మన నిక్ నేమ్తో మనం ఎవరైనా పిలిస్తే మనం పలుకుతాం కదా, మనకు ఒక పేరు ఉంటుంది, దాన్ని కొంతమంది నిక్ నేమ్తో పిలిస్తే పలుకుతాం. ఎందుకు? మనకు ఆల్రెడీ అది తెలిసి ఉంటుంది కాబట్టి. ఇక్కడ వేరే నిక్ నేమ్ పెడుతున్నాం, కానీ దీనికి తెలియాలి కదా. తెలియాలంటే SSL సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. ఇట్ షుడ్ బి వెరిఫైడ్ బై ది యూజర్, విచ్ ఇస్ సర్టిఫికేట్ అథారిటీ ఆర్గనైజేషన్, ట్రస్టెడ్ కంపెనీ. వాళ్ళు వెరిఫై చేయాలి, అప్పుడు ఇట్ విల్ బి వర్క్. నౌ SSL సర్టిఫికేట్ విల్ బి కమింగ్ టు ది పిక్చర్. ఒక్కొక్కటే వస్తూ ఉంటాయి. మీ టాస్క్లు ఎన్హాన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది, లర్న్ చేస్తూ ఉంటాయి. సో మీకు ఇంతవరకు ఏం నేర్చుకున్నారు? జస్ట్ యూ లెర్న్ వాట్ ఈస్ యాప్ సర్వీస్, హౌ డూ యూ క్రియేట్ ద యాప్ సర్వీస్. యాప్ సర్వీస్ని ఎట్లా డెవలప్ చేయడో తెలుసుకున్నారు. యాప్ సర్వీస్లోకి అప్లికేషన్ ఎలా హోస్ట్ చేయాలో తెలుసుకున్నారు. ఆ యాప్ సర్వీస్లో అప్లికేషన్ హోస్ట్ చేసినప్పుడు IP అడ్రస్తో యాక్సెస్ అవుతుంది, డిఫాల్ట్ డొమైన్ నేమ్తో యాక్సెస్ అవుతుంది. బట్ దట్ ఈస్ నాట్ గుడ్. ఇట్ విల్ బి షుడ్ బి రిప్రజెంట్ ద వ్యానిటీ సో దట్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ కస్టమ్ డొమైన్. సో ఇప్పుడు కస్టమ్ డొమైన్ ఎలా క్రియేట్ చేయాలో అది కూడా తెలుసుకున్నారు.
ఎలా పర్చేజ్ చేయాలో అది కూడా తెలుసుకున్నాం. తర్వాత ఏ రికార్డ్ సెట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాను. సీనియం రికార్డ్ సెట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాను. ఎనివే డైరెక్ట్గా యాక్సెస్ చేస్తే ఓకే, నో ప్రాబ్లం. డైరెక్ట్ కస్టమర్ వ్యానిటీ పేరుతో మనం యాక్సెస్ చేస్తున్నాం, లైక్ అజూర్ క్లౌడ్ సంథింగ్ మాస్టర్ డాట్ కామ్ అని ఇచ్చేసి ఇది డైరెక్ట్ కాబట్టి యాక్సెస్ అయింది. అదే మధ్యలో డబ్ల్యూడబ్ల్యూ అని ఇస్తారు కొంతమంది, మ్యాప్ చేస్తారు సెక్యూరిటీ పర్పస్. లేదంటే అజూర్ వెబ్సైట్ డాట్ కామ్ అని అలియాస్ నేమ్, ఏదో ఒక అలియాస్ నేమ్ కూడా ఇస్తారు, అలియాస్ నేమ్ కూడా ఉంటాయి. వాటిది కూడా మనకు యాక్సెస్ అవ్వాలి. అలాంటప్పుడు రావాలంటే మన వెబ్ పేజెస్ యాక్సెస్ అవ్వాలి ఓవర్ ద ఇంటర్నెట్, అక్రాస్ ద ఎనీబడి, అక్రాస్ ద ఇంటర్నెట్ ఓవర్ ద వరల్డ్, బై సిట్టింగ్ అక్రాస్ ఎనీవే. వాళ్ళు ఎక్కడి నుంచి కూర్చొని యాక్సెస్ చేసినా యాక్సెస్ అవ్వాలి. ఏ డొమైన్, లైక్ ఏ పేరుతో అయినా, లైక్ అలియాస్ నేమ్ ఆర్ ఎగ్జాక్ట్ నేమ్ అది ఇచ్చినప్పుడు కూడా యాక్సెస్ అవ్వాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్. Now SSL certificate will be coming to the picture in the Microsoft Azure cloud. If you want to create SSL certificate, you are going to use Azure Keyword. చూడండి ఇప్పుడు ఇంకో సర్వీస్ మీ చేతిలోకి వస్తుంది. ఇలా సర్వీస్ నేను యూటిలైజ్ చేయడం మీకు రావాలి. Now see, this is Azure cloud. Inside the Azure cloud, you learn web app, right? And also GoDaddy. ఎన్ని వచ్చాయో చూడండి, మీరు ఊరికే వింటే రాదు, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. నా కీవర్డ్ ఆల్సో కమింగ్ టు ద పిక్చర్. ఇప్పుడు కీవర్డ్ ఇక్కడ ఉంది. నౌ ఇన్సైడ్ ద కీవర్డ్ షుడ్ బి క్రియేట్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అండ్ యూ కెన్ అప్లోడ్ దిస్ డొమైన్. ఇట్లా అప్లోడ్ చేయాలి. నౌ ఇట్ విల్ బి సెక్యూర్, కంప్లీట్లీ సెక్యూర్ అవుతుంది. When once you deploy the SSL certificate, until unless the app service is accessing over the internet using www.azuremastercloud.com is not secure. It should be secure using SSL certificate in the transit. So it means, client to web server going to be encrypted. For example, best example, PhonePe app, end-to-end encryption, Facebook, Instagram, WhatsApp, end-to-end encryption. యాక్చువల్గా అవి సర్వర్స్ ఉంటాయి, మనమంతా క్లయింట్స్. మీరు ఫోన్పే యాప్, మొబైల్, ఇప్పుడు వాట్సాప్ని యూజ్ చేస్తున్నాం, యు ఆర్ ద క్లయింట్. బట్ యాప్ వాట్సాప్ అనేది ఒక సర్వర్లో రన్ అవుతూ ఉంటుంది, దానికి ఎస్ఎస్ఎల్ అప్లోడ్ చేసి ఉంటారు, అప్పుడే ఎన్క్రిప్షన్ జరిగేది. నో లీకేజ్ అనమాట, నో డేటా ఎక్స్ఫిల్ట్రేషన్, నో లీకేజ్, కంప్లీట్లీ సెక్యూర్, లో రిస్క్. Nobody can hack. Even they try to access the data could not be guessed, could not be read. So there is no chance to lead data exfiltration. So that encryption is coming to the picture. ఇప్పుడు మళ్ళీ ఎన్ని వచ్చాయి తెలుసా మీకు? ఎస్ఎస్ఎల్ వచ్చేసింది, అజూర్ కీవర్డ్ వచ్చేసింది. చూడండి ఎన్ని వచ్చాయి, ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్ళాలి, నాలెడ్జ్ ఊరికి రాదు. తర్వాత ఎన్క్రిప్షన్ వస్తుంది. దిస్ టైప్ ఆఫ్ ఎన్క్రిప్షన్ is nothing but in transit. Encryption is nothing but what, a process, a technique which can convert human readable format to the unreadable format in order to avoid the hacker guess, in order to avoid the attacks, in order to avoid the risk over the internet. It creates layer, it works on layer 7 ISO. Like HTTP, HTTPS protocols are taking care in order to avoid the data exfiltration. So SSL certificate, Azure keyword and encryption మీకు వచ్చేస్తుంది సబ్జెక్ట్లోకి. now these are all comes under security, Azure security. Azure security కిందకు వస్తాయి. have worked on Azure security? Yes. Tell me, what are the services you are using, leveraging as of now, what you have done so far? Yes, I worked on SSL certificate. Yes, I worked on encryption. I worked on Azure keyword. I worked on Azure Monitor, Microsoft Defender for the cloud. Okay, ఇవన్నీ నేను చేశానని మీరు చెప్పాలి. Okay, so now let me create one Azure keyword, how to create the SSL certificate. Yes, keyword. Okay, keyword kuda just wait. Time is over. 4 minutes ఉంది, no problem. Keyword complete చేస్తా. చాలా తెలుసుకున్నారు, 40 మినిట్స్ అయినా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. మీరు మళ్ళీ గూగుల్ చేయాలి, తెలుసుకోవాలి వాట్ ఈస్ కీవర్డ్, వాట్ ఈస్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, వాట్ ఈస్ అ డొమైన్ నేమ్,
What is a custom domain name? By default, Azure App Service, what it can provide. How do you map that IP address to the domain name? How do you map to that canonical name, like a alias name, like one domain to the another domain mapping? How do we do that? And once we map that, it is not secure actually. How do we secure it? Basically, this is చాలా ఇంపార్టెంట్. క్లౌడ్లో పనిచేయాలంటే సెక్యూరిటీ ఇంపార్టెంట్. ఎందుకంటే నవ్వేడస్ వెరీ క్రూషియల్ మేజర్ రోల్ సెక్యూరిటీ అనేది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ ఓట్ చేశాను, ఎవరో పర్చేజ్ చేస్తారు, టికెట్ బుక్ చేస్తారు, ఎయిర్లైన్ది అమౌంట్ పే చేస్తారు, ఎవరైనా హ్యాక్ చేస్తే వాళ్ళ అకౌంట్ మొత్తం హ్యాక్ అయిపోతుంది కదా. డేటా లీక్ కాకూడదండి, అది సెక్యూరిటీ. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ క్లౌడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నెట్. ప్రతిదీ ఇంటర్నెట్లోనే మనం చూస్తున్నాం కాబట్టి ఎవరి డేటా లీక్, ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సెక్యూరిటీస్ మీద ఫోకస్ చేయండి. ఓకే, సో టుడే యూ గెటింగ్ వన్ పాయింట్, వాట్ ఈస్ దట్? అజూర్ కీ వాల్ట్ అండ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, సెక్యూరిటీ పర్స్పెక్టివ్ అండ్ ఎన్క్రిప్షన్. ఈ టర్మ్స్ అన్ని మీకు బాగా వచ్చేస్తాయి, బాగా ప్రిపేర్ అయితే. లేదా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే వచ్చేసేయండి, నేను 1-to-1 అడిగి లెర్న్ చేపిస్తాను. ఎగ్జాంపుల్ మంతెస్, నేను 1-to-1 అడిగి నేర్పించి కొట్టించేయాలి. ఓకే, మీలో కూడా ప్రయత్నం ఉంటే సాధ్యం అవుతుంది. మొత్తం నేనే ఎంత అర్చి ఇక్కడ చెప్పినా వచ్చే అవకాశం లేదు. ఓకే, మీలో కూడా ప్రయత్నం ఉండాలి. ఇట్స్ ట్రూ, కంపల్సరీ. మీలో కూడా ప్రయత్నం ఉండాలి, అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. Right, so I'm switch over to the Azure portal and navigate to the keyword, which is already deployed. It is running right now. Basically, Azure keyword actually used for what, to store the securities and confidential values or sensitive informations. Nowadays, for the developers, for the cloud engineers, in order to implement some functionalities, almost all developers or cloud engineers or testing teams or anybody, they are going to use sensitive information on the applications. Means exposing hard code under that. Direct hard code చేస్తున్నారు. That is not good. So Microsoft Azure Cloud provide one beautiful platform that is called Azure Key Vault. It can store itself. It could not be exposed to the internet or anybody. It can fetching. It can retrieve. ఇదేం లేదు, దీంట్లో పెట్టుకొని అక్కడ వర్చువల్గా ఇస్తుందని. సో ఇది ఒక వాల్ట్ లాంటిది. It's nothing but like pocket. It's nothing but like vault, which can store the sensitive information like keys, secrets, certificates, see, objects, keys. ఏమైనా keys అనేవి కామన్, డెవలపర్ వాడుతూ ఉంటారు. కనెక్షన్ స్ట్రింగ్స్, సీక్రెట్స్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వాడుతూనే ఉంటారు, అవి కూడా ఇక్కడ పెట్టచ్చు. సర్టిఫికేట్స్, ఎస్ఎస్ఎల్ ఇందాక చెప్పాను, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, .pfx, .cx టోకన్స్ ఇవన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి. సో ఈ 3 కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి వాడతారు Azure Key Vault ని. సో బేసికలీ ఇక్కడ ఇంకా కొంచెం ఏం తెలుసుకున్నారు, కీ వాల్ట్ అనేది ఒక సర్వీస్ ఇన్ ద మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్. ఇట్స్ అ ప్లాట్ఫామ్ సర్వీస్, ఎంటైర్ ప్లాట్ఫామ్. నో నీడ్ టు మేనేజ్ లైక్ ప్యాచింగ్ ఆర్ ఎనీ సెక్యూరిటీస్ వర్ నాట్ డోంట్ డూయింగ్. జస్ట్ యూ కెన్ క్రియేట్ వన్ కీ వాల్ట్, వన్ వాల్ట్, వన్ పాకెట్ ఇన్ ద క్లౌడ్. యూ కెన్ స్టోర్ యువర్ ఇన్ఫర్మేషన్స్, ఎనీ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఎనీ యువర్ సర్టిఫికేట్స్, ఎనీ యువర్ కీస్ ఆల్సో యూ కెన్ స్టోర్ హియర్ securely, no worries at all. Even it has safe backup vault, okay, and soft vault also. Many features, beautiful features are over. Safe and secure your data. Any confidential data, any sensitive information data, you can store here, and we can retrieve easily from here whenever you want to develop any application. Applications లో మనకు డేటాబేస్ కనెక్షన్స్ లింక్స్ ఉంటాయి, అక్కడ పెట్టాలనుకుంటే ఇక్కడే పెట్టేస్తారు, ఇక్కడ నుంచి యాక్సెస్ చేస్తారు. VMలోకి లాగిన్ అవ్వాల్సి వస్తుంది, వర్చువల్ మిషన్స్, Linux, Windows VMs. If you want to log into any Windows and Linux, you can use from here like passwords. And now just earlier I informed we're going to upload SSL certificate for encryption. That certificate don't expose the internet directly. You can store here. You can store చేయొచ్చండి, స్టోర్ చేసి అక్కడ రిమైనింగ్ డిస్కస్ చేద్దాం, నో ప్రాబ్లం. ఇది ఇలాగే ఉంచుతాను, డిలీట్ చేయకండి, కొంతమందికి యాక్సెస్ ఉంటాయి. నేను ఇలాగే ఉంచేసి నేను మీకు పంపించేస్తాను వీడియోస్ని, తర్వాత క్వశ్చన్స్ని. దాని తగ్గట్టు మీరు ప్రిపేర్ అయితే బెస్ట్. ఇమాజినేషన్ చేసుకుని ప్రిపేర్ అయిపోండి. క్వశ్చన్స్ ఇస్తా, తర్వాత వీడియో ఇస్తా, ఈ వీడియో చూసుకుంటే మీరు ప్రిపేర్ అవ్వచ్చు.